అల్లుడు ఇంత గొప్పవాడైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఎప్పుడూ అందరూ నిన్నిలా పొగుడుతూనే ఉండాలి. నువ్విలా మంచి పనులు చేస్తూనే ఉండాలి. ఎందుకు నేను నిన్నెప్పుడూ మనస్ఫూర్తిగా అభినందిస్తూనే ఉంటాను. ఈ అభిమానం అన్నయ్య మీద ఎప్పటికీ ఇలాగే ఉండాలత్తయ్య. మంచివాళ్ల మీద నాకెప్పుడూ కూడా అభిమానం ఉంటూనే ఉంటుంది భాను. కాని మాటిచ్చి తప్పుతారు చూడు, వాళ్ళంటేనే నాకు కోపంగా ఉంటుంది. మీరెవరి గురించి అంటున్నారో నాకు అర్థం కావడం లేదత్తయ్య. నీ గురించే మాట్లాడుతున్నాను. కార్తిక్ ని చూసుకుంటానని చెప్పేసి నాకు మాటిచ్చావు. కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని చెప్పావు. తను మామూలు మనిషి అయ్యేంత వరకు కనీసం నిద్రపోను అని కూడా అన్నావు. కానీ అది కేవలం మాటల్లోనే కనిపిస్తుంది, చేతల్లో కనిపించట్లేదు. ఇప్పుడు ఏమైంది అత్తయ్య? ఇంకా ఏమైందని చెప్పేసి నన్ను అడుగుతున్నావా? నువ్వు వాడిని ఒంటరిగా ఆ గదిలో వదిలేసావు కదా. ఫోన్ రింగ్ అవుతుందని చెప్పేసి వాడు తీసుకోలేక అలా పడిపోయాడు. సమయానికి నేను అక్కడికి వెళ్ళకపోయి ఉంటే. ఏమండి చూసారా అత్తయ్య, భాను కార్తీక్ అంటే ఎంతో ఇష్టం కాదు, ప్రాణం. తనని వదిలేసి రాలేదు. నా గురించి మెచ్చుకున్నారని చెప్పడానికి వచ్చింది. ఇంతలోని ఇలా జరుగుతుందని అనుకోలేదు. సరే పార్థు, ఏదైతేనే నువ్వు చేసింది మంచి పని. భోజనాలు రెడీ అయిపోయాయి. అందరూ భోజనానికి రండి రండి రండి. రండి రండి. బాను, నువ్వు కూడా కూర్చోవే. పర్లేదులే బామ్మ. ఏంటి నీ దిక్కుమల్లి మొహం నువ్వును? వాణ్ణి చూసుకోవాలి కదా. కూర్చో, తిను, రా. బాగా ఆకలిస్తుంది బామ్మ, త్వరగా తినేయాలి. నేను దాన్ని కూర్చోమన్నానే, అది దాని మొగుడిని చూసుకోవాలి కదా. నీకేమన్నా మొగుడా ముద్దా? తర్వాత తిందువుగానిలే. బామ్మ, ఆకలన్న వాళ్ళని కంచం ముందు నుంచి లేపకూడదు, తిననివ్వు. నువ్వొక దానివే, ప్రతిదానికి జాలి పడతావు. తిను తిను. కూర చాలా బాగుందమ్మా. వంటలన్నీ కూడా ఇంత రుచిగా ఉన్నాయి. ఏంటి రోజు విశేషం? అవన్నీ నేను చేసింది కాదే, నీ కోడలు బాను చేసింది. అసలు నీకు ఇంకా సమయం ఎక్కడ దొరుకుతుందమ్మా? ఒక పక్క వాడిని చూసుకుంటూ ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నావు? ఇది కూడా నా వాళ్ళ కోసమే చేశాను మావయ్య. ఇల్లన్నాక అన్ని పనులు చూసుకోవాలి, అది నా బాధ్యత. నీ బాధ్యతేమో కానీ ఈరోజు ఫుడ్ మాత్రం అద్దరిపోయింది వదినా. ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. చాలా థ్యాంక్స్ వదినా, ఇంత రుచికరమైన వంట చేసినందుకు. ఈ మనందరికీ నచ్చినా నచ్చకపోయినా కొంతమందికి రుచించవలే. నువ్వు నన్నే అన్నావని నాకు అర్థమైంది పార్థు. ఎందుకు నీలిమా అంతగా ఉడుక్కుంటావు? బాగున్నదాన్ని బాగుంది అని మెచ్చుకోవాలి కదా. భాను చేతిలో ఏ మహత్యం ఉందో, వంటలు మాత్రం చాలా బాగున్నాయి. చాందిని చెప్పినట్టు ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. మంచినైనా చెడునైనా ఒకేలాగా చూడాలి. థ్యాంక్స్ అత్తయ్య. అబ్బా, ఏంటి అన్ని బాగున్నాయి అంటున్నారు, కానీ ఏం బాగున్నాయి? యావకే చూడండి, ఏం బాగుంది? చాలా కారంగా ఉంది. నోట్లో పెట్టుకోలేకపోతున్నాను. ఇలాగైనా చేసేది? ఏంటి అంటున్నా?
ఆవకాయ పెట్టింది నేను. మీ అమ్మ పుట్టక ముందు నుంచి నేను ఆవకాయ పెడుతూనే ఉన్నాను. గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందని ఇప్పుడు నా చేతి ఆవకాయకే వంక పెడుతున్నావా? తింటున్న వాళ్ళ ఎవరికీ లేని నొప్పి నీకెందుకే? బానుని పొగిడానా? అందుకే నీలిమా, నోటికొచ్చినట్టు మాట్లాడకుండా కాస్త ముందు వెనక చూసి మాట్లాడాలి. ఇంకోసారి ఆవకాయ మీద చెయ్యి, చేతులు విరిచేస్తాను. నోరు మూసుకుని తిను. తినా. ఊర్మిళ, కాస్త అన్నం వేసుకోవే. అంత ఆకలిగా ఉంటే అక్కడే తినాల్సింది కదా. ఎవరో ఒకరు అడ్జస్ట్ అయ్యేవాళ్ళం కదా. ఆకలని తినట్లేదు అత్తయ్య. ఆయనకి 10 నిమిషాల్లో టాబ్లెట్ ఇవ్వాలి. తర్వాత కాలు కాయిల్ రాయాలి. లేదంటే ఆయన కాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడతారు కదా. నేను ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ఆయనకి ఏమైనా ప్రాబ్లం వస్తే తెలియదు కదా. త్వరగా ఆయన దగ్గరికి వెళ్దామని తినేస్తున్నాను. తప్పు చేశాను అత్తయ్య. చచా, అదేం లేదు. అంత కంగారుగా తింటే పొలమారుతుంది. నెమ్మదిగా తిను. ఇదిగో పిడక, ఎలా అభిమానించాలో బాను చూసి నేర్చుకో. అంతేగాని మనసులో ఒకటి పెట్టుకుని బయట ఇంకోలో మాట్లాడడం మంచిది కాదు. అర్థమైందా? నాకు అర్థమైంది, కానీ నన్ను పిడకానెందుకు పిలిచావు? గోడకి పిడకలు కొట్టినట్టు మాట్లాడతావు కదా, అందుకే అన్నాను. ఇకనైనా పిడక బుద్ధులు మాని పద్ధతిగా ఉండు. తినా. బాను అందరి దగ్గర ఇంప్రెషన్ కొట్టేస్తున్నావు కదా, చెప్తా. ఏవండి? ఈయన లేరేంటి? మనిషి సాయం లేకుండా ఒక్క అడుగు కూడా వేయలేకపోతున్నారు. అలాంటిది ఈయనొక్కరే ఎక్కడికి వెళ్ళారు? ఏవండి? నేను ఆయనకు అన్నం తినిపించాను. మందులు వేయడానికి మంచినీళ్ళ కోసమని వెళ్ళాను. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళారు? ఏవండి? ఇక్కడ రక్తం ఉంది. ఆయన చూస్తే లేరు. భగవంతుడా, ఆయనకేమైంది? ఎక్కడికి వెళ్ళారు?